Hi guys, welcome to my channel Amani Naresh. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. మనాలి డే 1లో పార్ట్ 2 ఇది. హిడింబాదేవి టెంపుల్ దర్శనం అయ్యాక మేము నెక్స్ట్ వశిష్ఠ టెంపుల్కి వచ్చాము. మనాలిలో చాలా డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఇంతకు ముందు వెళ్ళింది హిడింబాదేవి, ఇదేమో వశిష్ఠ మహాముని టెంపుల్. ఇలాంటి టెంపుల్స్ ఉంటాయని నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆ రోజు ఫుల్ వర్షం పడడం వల్ల ఆ వే కూడా చాలా వరకు బ్లాక్ అయింది, అంటే కార్స్ అవి ఎలో చేయలేదన్నమాట. సో చాలా దూరం మేము నడుచుకుంటూనే వెళ్ళాల్సి వచ్చింది. టెంపుల్ చూడడానికి చాలా చాలా బాగుంది. వర్షంలో అయితే ఇంకా బాగుంది. మేము టెంపుల్కి వెళ్ళిన రోజే అక్కడ ఏదో ఫెస్టివల్ అవుతుంది, విలేజ్ స్పెషల్ ఫెస్టివల్ అన్నమాట. సో అందుకనే బయట ఇవన్నీ చేస్తున్నారు. ఈ టెంపుల్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే అక్కడ న్యాచురల్గా హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. అంటే అది ఒక పూల్ లాగా ఉంటుంది, న్యాచురల్గా హాట్ వాటర్ వస్తుంది. మరి అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు కూడా తెలియదు. ఈ విగ్రహాలన్నింటినీ బయటకు తీసుకెళ్ళి అక్కడ పూజలు చేస్తున్నారు. అక్కడ దర్శనం చేసుకుని ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. నడుచుకుంటూ వచ్చే దారిలోనే చాలా షాప్స్ ఉన్నాయి, ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. మనాలి వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ హిడింబాదేవి టెంపుల్ దగ్గర ఉన్నదానికన్నా చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి. హిడింబాదేవి టెంపుల్ దగ్గర ఉన్న షాప్స్లో ప్రైజెస్ కంటే ఇక్కడ ఒక 10 or 20 రూపీస్ డిఫరెన్స్ అయితే చెప్తున్నారు, అంటే ఇక్కడ తక్కువ చెప్తున్నారు. ఈ షాప్లో కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా అనిపించి చూస్తున్నాను ఏదైనా తీసుకుందామని. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాగీ అండ్ మోమోస్ ఖచ్చితంగా కనిపిస్తాయి మీకు. అలాగే హాస్టల్స్ అండ్ హోటల్స్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. అండ్ ఇవన్నీ వింటర్ వేర్ ఐటమ్స్. ఏమైనా కొందామంటే ఒక దగ్గర ఒక ప్రైస్ చెప్తున్నారు, ఇంకో దగ్గర ఇంకో ప్రైస్ చెప్తున్నారు. తీరా ఒక దగ్గర కొంటే వేరే దగ్గర వెళ్ళి మళ్ళీ సేమ్ ఐటెం అడిగితే అక్కడ ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో అన్ని దగ్గర కనుక్కొని ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తీసుకుందామని చెప్పి ఇప్పుడు అలా జస్ట్ చూస్తున్నాం అంతే. అండ్ మనాలిలో బైక్ రెంటల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా దగ్గర కనిపిస్తాయి. అండ్ స్కూటీస్, డిఫరెంట్ బైక్స్, అన్ని వెరైటీస్ ఉంటాయి. ప్రైజెస్ కూడా తక్కువే. సో ఇప్పుడు మేము వచ్చేసాం బుద్ధిస్ట్ మానెస్ట్రీకి. ఇది మాల్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. సో మాల్ రోడ్ నుంచి నడిచి వచ్చేయచ్చు అనమాట. సో ఇది అయ్యాక మాల్ రోడ్ కూడా చూడొచ్చు కదా అని చెప్పి ఇంకా లాస్ట్ ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం. టెంపుల్ లోపల చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ బుద్ధిస్ట్
మానెస్ట్రీకి ఎంట్రన్స్ టికెట్ ఉండదు, బట్ ఇలా వీడియో తీయాలంటే మాత్రం ఐ థింక్ 20 రూపీస్ అనుకుంటా పే చేయాలి. అండ్ ఇక్కడ చాలా మంది ప్రేయర్స్ చేసుకుంటున్నారు. అండ్ మనం డొనేషన్ ఏదైనా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. అండ్ టెంపుల్ బయట ఇవి ఉన్నాయి, వీటిని ప్రేయర్ వీల్స్ అంటారంట. ఇవి యాక్చువల్గా మెటల్తో చేస్తారు, వీటి మీద మంత్రాలు రాసి ఉంటాయి. సో మనం దీన్ని రొటేట్ చేస్తే మనం ఆ మంత్రాన్ని చదివినట్టు అర్థం. దాని మీద ఏం రాసిందో తెలియకపోయినా సరే సో మేము అవైతే రొటేట్ చేసాము. టెంపుల్ చుట్టూ ఈ ప్రేయర్ వీల్స్ ఉన్నాయి. ఆ చివరి నుంచి స్టార్ట్ చేసి మొత్తం వీల్స్ అన్నీ రొటేట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ మళ్ళీ మోమోస్ తినడానికి వచ్చేసాం. మేము హిడింబాదేవి టెంపుల్ దగ్గర మోమోస్ తిన్నాం కదా, సేమ్ అదే కాస్ట్లో ఇక్కడ డబుల్ ద మోమోస్ ఇచ్చారు. అండ్ టేస్ట్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అండ్ మోమోస్తో పాటు తినడానికి ఇదేదో చట్నీ లాంటిది ఏదో ఇచ్చారు. మనాలిలో మేము తిన్న బెస్ట్ మోమోస్ అని చెప్పొచ్చు ఇక్కడ. మ్యాగీ కూడా ట్రై చేద్దామని చెప్పి ఒక ప్లేట్ మ్యాగీ కూడా ఆర్డర్ చేసాం. మ్యాగీ టేస్ట్ అయితే ఓకే యావరేజ్గా ఉంది. సో ఇప్పుడు మేము అలా నడుచుకుంటూ ఇంకా మాల్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అంతా ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు మాల్ రోడ్లో, ఓన్లీ ఫర్ షాపింగ్ అనమాట. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ కలెక్షన్ మనం చూడొచ్చు. అండ్ అలాగే ఫుడ్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. మాల్ రోడ్ చూడాలంటే నైట్ టైం అయితే లైట్స్లో చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి, అలాగే పంజాబీ, చైనీస్, ఇలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనం మాల్ రోడ్లో చూడొచ్చు. బట్ ఫుల్ వర్షం పడడం వల్ల మేము ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళిపోవాలనుకున్నాము. సో ఫుడ్ ఏమీ ట్రై చేయలేదు, ఉంటాం కదా 3 days, మళ్ళీ వస్తే అప్పుడు ట్రై చేద్దామని చెప్పి ఇంకా వెళ్ళిపోయాం. సో ఇదండి మా ఫస్ట్ డే ఇన్ మనాలి. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.